स्वाहा वैदा विश्व मधुरा देश प्रमावना देवरा द्विदेशा रत्नावा दामोदरा गंगा सेवा वे चमना अनुष्ठा प्रसोत्तमा अदर्शना अच्युता जनार्दना उपेंद्र हरे श्री कृष्णाय नमः उच्च संतोपद विजाता एते कुंभार का एते सामर जना ब्रह्मकर्म समाज श्रीवास नामदेवचः पुनर्वत्र भजा सिंगय नामदेवचः रमादेवी नामदेवचः रमे नामदेवचः नामदेवचः रमेश नामदेवचः अर्क नामदेवचः भक्त नामदेवचः श्रीकांत राकेश नामदेवचः पार्थ नामदेवचः शिव नामदेवचः चारवाणी नामदेवचः साई नामदेवचः साव कुटुंबानां आलंकली गोत्र भजः माधवराव नामदेवचः रमादेवी नामदेवचः साई कृष्ण नामदेवचः नामदेवचः साव कुटुंबानां चिन्नुडु गोत्र भजः प्रसाद राव नामदेवचः प्रसन्न नामदेवचः नव्या नामदेवचः दिव्या नामदेवचः साव कुटुंबानां श्रीमान संपादनाभं गोविंदानाभं कृष्णवेरनाभं शिवनाभं देवनाभं भवनाभं चेतनाभं ऋषिकेशाभं अस्माभं लीलामानसिकाभं गोपालभं सर्वबालकाभं मजाभं प्रज्ञाभं तमज्ञाभं कांतिलोचनाभं मधुरकिमं मधुरनादाभं गौरवं ఈ కార్యక్రమానికి మన ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన గ్రీన్ అండ్ బ్యూటిషియన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఏల్పుల సింగయ్య గారిని స్టేజిని అధిరోహించవలసిందిగా కోరుచున్నాం. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు మించల బ్రహ్మయ్య గారిని స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ నౌసాని సుధాకరరావు గారిని స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే నౌసాని వెంకటేశ్వర గారిని స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే సన్నమైన మాల్కొండ గారిని స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన తెలుగు రైతు విభాగం అధ్యక్షులు మన కేశవర వెంకారెడ్డి గారిని కూడా స్టేజిని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఈ స్టేజిని అలంకరించినటువంటి పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సన్మాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సన్మానం అంటే ఈరోజు మనకి పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి 4 పర్యాయములుగా మండల పార్టీ అధ్యక్షులుగా ఉండి పార్టీకి ఎనలేని కృషి చేసి పార్టీ యొక్క అభివృద్ధికి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనసులను అశేషంగా వారి అభిమానాన్ని పొంది అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మన ఏల్పుల సింగయ్య గారిని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ అండ్ బ్యూటిషియన్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకుంది. అంటే ఈరోజు ఈ కార్యక్రమంలో ఆయనకి ఉన్నత పదవి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రజలతోటి మమేకమై ఉండి ప్రజల మన్నలు ఉంది చిన్న పెద్ద అని తేడా లేకుండా వారి యొక్క ప్రేరణని వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మనోభావాలను కనుక్కొని ఏ విధంగా వాళ్ళకి మనం సహాయపడగలం వాళ్ళు ఏంది అని చెప్పి వాళ్ళు వస్తే తనకంటూ తన ఒక సమస్య అంటూ వస్తే దాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఈ రోజు వరకు ఆయన దగ్గరికి మేము ఒక సమస్యను తీసుకెళ్ళాము.
మా సమస్యను ఆయన పరిష్కరించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అన్నటువంటి చెప్పిన దాఖలాలు నేను కూడా గత 25 సంవత్సరాల నుంచి పార్టీలోనే క్రియాశీలక రాజకీయాల్లో పార్టీలో పనిచేస్తున్నాను. కాబట్టి ఆయనని ఆ విధంగా ఆయన యొక్క మంచితనానికి గుర్తింపునిచ్చి మన రాష్ట్ర ప్రభుత్వం, మన మంత్రివర్యులు, మన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచెర్ల సత్య గారు వారి యొక్క మంచితనాన్ని, పేరుని గుర్తించి ఈరోజు ఆయనకు రాష్ట్ర స్థాయిలో ఒక పదవినిచ్చి గౌరవించారంటే మన ప్రభుత్వం గురించి, మన ప్రభుత్వంలో పనిచేసేటువంటి మన పెద్ద నాయకుల గురించి మనం ఏ విధంగా వాళ్ళు మనల్ని గమనిస్తున్నారు, ఏ విధంగా మనల్ని ఉపయోగపడుతున్నారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు మనకి మండల పార్టీ అధ్యక్షులుగా మించల బ్రహ్మయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. మించల బ్రహ్మయ్య గారు తనదైన శైలిలో మన మండలంలో ఉన్నటువంటి 9 గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలతోటి మమేకమై తను ఎనలేని కృషి చేసి గత 2019లో జరిగినటువంటి ఎలక్షన్లో మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చేదానికి దోహదపడినటువంటి వ్యక్తి మన మించల బ్రహ్మయ్య గారు. మించల బ్రహ్మయ్య గారు అందరినీ కలుపుకొని అందరితో సమన్వయంగా ఉండి అన్ని కేటగిరీల వారిని తనదైన శైలిలో రాణింపు కలిగించి అందరి మనలను తోడ్పడి ముందడుగు వేసినటువంటి వ్యక్తి మన మించల బ్రహ్మయ్య గారు. అలాగే మన నాయకులు శాసనసభ్యులు స్వామి గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు దామంచెర్ల సత్య గారు ఆయనను కూడా గుర్తించి ఆయనకి ఈరోజు మండల స్థాయిలో ఒక ఉన్నతమైన పదవినిచ్చి గౌరవించడం జరిగింది. దానిలో భాగంగానే మన సుదర్శన చంటి ప్రసాద్ గారు ఆయన కూడా గత 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీ యొక్క క్రియాశీలక రాజకీయాల్లో తనదైన శైలిలో తను కొనసాగుతూ ప్రతి ఒక్కరికి అండదండగా ఉండి ప్రతి ఒక్కరి కార్యక్రమాల్లో అతను పాలు పంచుకొని ప్రతి ఒక్కరిని గౌరవించి తనకు నచ్చిన విధంగా ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలో, ఏ విధంగా మనం వాళ్ళు కొనసాగాలో తన దగ్గరకు ఏదంటూ పని వస్తే చేసి పెట్టినటువంటి మహోన్నత వ్యక్తి మన. అలాగే ఆయనకి క్లస్టర్ ఇన్ఛార్జ్ పదవినిచ్చి మన మంత్రివర్యులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే మన మారిటైమ్ బోర్డు దామంచెర్ల సత్య గారు ఆయనకు ఒక పదవినిచ్చి గౌరవించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మనకు మంచి మనసున్న వ్యక్తులకి ఒక ఉన్నతమైన పదవులు ఇచ్చారు. వారిని ఆ పదవుల్లో వాళ్ళు కొనసాగే ముందుగానే మనం వారిని సత్కరించే దానికోసమే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ కూడా కీలకంగా ఉన్న నాయకులు, క్రమశిక్షణ కలిగే నాయకులకి పార్టీ ఏ విధంగా గౌరవిస్తుంది అనే దానికి ఉదాహరణే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది వీళ్ళు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీ కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరైనా వచ్చి వాళ్ళకి పలానా సమస్య అంటే ఆ సమస్య కోసం పోరాటం చేసి ప్రయత్నం చేసి దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళలో ఈ పదవులు పొందిన వాళ్ళు ఉన్నారనేది నేను మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నాను. పోతే ఏర్పుల సింగయ్య గురించి దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మండలంలో పెద్ద ఆయనగా ఉన్నాడు. ఇక్కడ అనేక సార్లు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అతనికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన బాధ్యతలు అప్పచెప్పింది. ఈ కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడానికి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రులు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, రాష్ట్ర మార్కెటింగ్ చైర్మన్ దామంచెర్ల సత్య గారు వీళ్ళకి బాధ్యతలు అప్పచెప్పారు. పోతే చిన్న వయసులో తక్కువ టైంలో వచ్చినా కూడా చాలా యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి పార్టీ బాగోగులు చూసిన మించల బ్రహ్మయ్య గారికి మండల పార్టీ అధ్యక్షుడిగా ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా సుదర్శన్ ప్రసాద్ క్లస్టర్ ఇన్ఛార్జి, ఈ 7 పంచాయతీలకి ఆయన ఈ బూతుల మీద మొత్తానికి మంచి చెడ్డగా చూస్తాడు. ఏ సమస్య ఉన్నా అతను వీళ్ళంతా కూడా మనకి
ముఖ్యంగా ఉంటారు. కాబట్టి మీ అందరిని కూడా ఇక్కడ ఎందుకు పరిచయం చేసామంటే, ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే వాళ్ళు పైన ఉండే, ఇప్పుడు దేవస్థానం చైర్మన్ ఉన్నాడు పామర్తి మాధవరావు గారు, ఆయన అందరికీ పరిచయిస్తున్నాయి. వీళ్ళంతా కూడా ఎవరన్నా మనకి ఇక్కడ ఏదన్నా చిన్న ఏదన్నా ఉండి మా బోటి వాళ్ళకి చెప్పలేక, లేదంటే మా బోటి వాళ్ళతో ఏదైనా ఇబ్బంది ఉంటే మండలంలో వాళ్ళు ఉంటారు. మండలంలో వాళ్ళు మీకు అందుబాటు లేదనుకుంటే మినిస్టర్ గారు, సత్య గారు, పెద్ద ఆయన పూర్ణచంద్రరావు గారు ఉంటారు. ఇట్లా ఒకదానికొకటి పెంచుకుంటా పోతారు. ఎవరి గురించో ఎవరు పార్టీకి అలగకుండా, పార్టీలో ఏదైనా కానీ ఇబ్బందులు ఏదన్నా ఉంటే మాతో మాట్లాడలేని ఏదైనా ఉంటే మండల నాయకులతో మాట్లాడి పార్టీకి ఇబ్బంది లేకుండా పార్టీని విజయ పదవిలో నడిపించేందుకు అందరూ చూస్తారని, అందరూ ప్రయత్నం చేస్తారని, అందరూ అదే విధంగా నడుస్తారని కోరుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ మనకి పూర్తిగా బాధ్యతలు వీళ్ళు పదవికి ఎంపికయ్యారు కాబట్టి మన గ్రామం తరపున మనం వాళ్ళని గౌరవించుకునే దానికి మనం ఈ గ్రామంలో వాళ్ళ ఆశీస్సులతోటి మంత్రి గారు డాక్టర్ శ్రీ డోలా బాల వీరాంజనీ స్వామి గారి ఆశీస్సులు, మార్టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు, పెద్ద ఆయన దామచర్ల పూర్ణచంద్రరావు గారు, ఇతర మన మండల నాయకుల ఆశీస్సులతోటి వాళ్ళకి శిరు సత్కారం జరుగుతూ ఉంది. దానికి మీరంతా వచ్చినందుకు, మీరంతా ఈ టైం దాకా వెయిట్ చేసినందుకు పేరు పేరున అందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకు ఏ సంక్షణ ఏదున్నా అందుబాటులో ఉంటాను. ప్రతి ఒక్కరు ఏ పని ఉన్నా సరే వస్తే పని చేసి పెట్టడానికి మేమంతా అందుబాటులో ఉంటాం. ఏర్పూడి సంఘ గారు కానీ, సంటి గారు కానీ, మాల పని తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా అందరూ అందుబాటులో ఉంటామని చెప్తున్నాం. పరిష్కరించేదానికి మేము ఉన్నామని నూతనంగా మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన మెంచల బ్రహ్మయ్య గారు మీ అందరికీ హామీ ఇచ్చినట్టు ఇక్కడికి వచ్చి అధ్యక్షత వహించిన మన బెంగళపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు సనుపైన మాలకొండయ్య గారికి, మన చెరువు ప్రెసిడెంట్ రోజురెడ్డి గారికి, ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జీలందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా బింగినపల్లి గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ గా నూతన పదవి పొందినటువంటి మన మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేలుపుల సింగయ్య గారికి, మన యువతేజం యువ నాయకులు మండల పార్టీ అధ్యక్షులుగా కొత్తగా ఎంపికైనటువంటి మెంచల బ్రహ్మయ్య గారికి, వేదికను అలంకరించిన పామర్తి మాధవరావు గారికి, మిగతా ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాకు ఈ పదవులు రావడానికి కారణమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మార్చులు డోలా శ్రీ బాల వీరాంజనేయ గారికి, మరియు మన రాష్ట్ర యంగ్ టైగర్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామంచల్ల సత్యనారాయణ గారికి, మన కొండేపు నియోజకవర్గ పెద్ద ఆయన దామంచల్ల పూర్ణచంద్రరావు గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా ఈ 7 పంచాయతీలకి బూత్ ఇన్ఛార్జీలు కానీ, ఎవరైనా సరే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటాము. మీకు ఏ సమస్య ఉన్నా మీకు అందుబాటులో మీ గ్రామ పార్టీ నాయకులు, అధ్యక్షులు, మన మాలకొండయ్య కానీ, వేలుపుల సింగయ్య కానీ, మన మెంచల బ్రహ్మయ్య గారు కానీ, నేను కానీ ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము. ఇప్పుడు వారానికి 4 రోజులు 5 రోజులు మన మంత్రివర్యులు మీకు ఉన్న నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నారు. అట్లానే సత్య గారు కూడా అందుబాటులోనే ఉంటున్నారు. మీకు ఇంకేదన్నా లోకల్లో సమస్యలు ఉంటే మీరు రాండి, మేము లోకల్లోనే ఉంటాము, మీకు అందుబాటులో ఉంటాము. మాకుండే పరిధిలో మేము మీకు పనులు చేసి పెడతాము. ఇంకొకటి ఏంటంటే మీకు అందుబాటులో ఎప్పుడూ ఉంటాం. మేము మీకు మా పరిధిలో ఉండే పనులు మీకు చేసి పెడతాము. మా వల్ల కాని పనులు ఏమన్నా ఉంటే మీ నాయకుల ద్వారా, మీ ద్వారా పెద్దవాళ్ళ కానీ తీసుకెళ్తాము. మంత్రి గారి ద్వారా అయ్యే పనులు మంత్రి గారి ద్వారా చేపిస్తాం. సత్య గారి వల్ల అయ్యే పనులు సత్య గారి ద్వారా చేపిస్తాం. కానీ అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి మీ పనులు చేయడానికి మీ వల్లే మాకు ఈ పదవులు వచ్చినాయి కాబట్టి మీకు అందుబాటులో ఉంటాం. మేము దయచేసి అందరూ పనులు చేర్చుకోండి. కొద్దిగా తొందరగా అయ్యే పనులు తొందరగా అవుతాయి, కొన్ని పనులు కొన్ని సమస్యల వల్ల స్లోగా అవుతాయి. అట్లాగని అసంతృప్తి చెందద్దు. అందరూ స్లోగా అయినా సరే తిరిగి పని చేయించుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు మన పార్టీ 10 సంవత్సరాల పైన ఉంటుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ద్వారా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు కానీ, మన యంగ్ టైగర్ సత్య గారు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. మనం ఎప్పుడు ఈ కొండేపు నియోజకవర్గాన్ని గెలుచుకుంటూనే పోతున్నాం. ఇప్పుడు 25,000 పైన మెజార్టీ వచ్చింది. ఈసారి
అది 50,000 పైన మెజార్టీ వచ్చేటట్టు మనం కృషి చేద్దాం. అట్లాగని మీకు ఏ పనులు ఉన్నా కూడా మేము అందుబాటులో ఉంటాం. మంత్రి గారు అందుబాటులో ఉంటారు, సత్య గారు అందుబాటులో ఉంటారు. మీకు ఏ పనులు ఉన్నా కూడా వచ్చి చేయించుకోండి. సభకు ఇంత సెలవు తీసుకుంటారండి. ఎంతో ఆనందంగా మన బ్రహ్మయ్యకి ఇస్తానికి సహకరించి తీసుకెళ్ళినా కూడా బ్రహ్మయ్య చెప్పి ప్రకటించారు. అందరికీ అభినందనలతో సప్లై పడతాం. తర్వాత చంటి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తుంటాడు. నేను ఈ మండలంలో మొత్తం మీకు తెలుసు, ఎందుకంటే ఈ పంచాయతీలో బీనపల్లి పంచాయతీలో బస్ తిప్పాను నేను మీకు ఫస్ట్ నుంచి. నాకు గూడెంకృష్ణ గారు నన్ను రోజు ఏ పని కూడా తీసుకొచ్చేవాడు, కానీ ఎప్పుడు కూడా ఇంతమంది మీటింగ్ ఎప్పుడు రాలా. ఈసారి బాధితులు మీటింగ్ వచ్చారు కాబట్టి అందరికీ మీ అభినందన తెలియజేస్తున్నాను. నేను అభినందన తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. మీ అందరూ ఒక్కో మనిషి ఒక 100 మనుషులాగా కష్టపడి పంచాయతీ ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలా. తర్వాత ఎంపీటీసీ వస్తుంది, మీకు ఎంపీటీసీ కూడా కష్టపడి బాగా గెలిపించుకోవాలా. కానీ ఐకమత్యమే మంచి ఫలం. ఈసారి మేము అంతా ఐకమత్యంగా పనిచేస్తాను, నాకు ఆనందంగా ఉంది. అన్ని కులాల వరకు కూడా నా నమస్కారం, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను 30 సంవత్సరాల నుంచి కూడా మీ అందరికీ నేను తెలుసు, నాకు మీరు తెలుసు. నేను ఈరోజే కొత్త కాదు. ఈరోజు మన మినిస్టర్ స్వామి గారు, అదేవిధంగా యువ నాయకుడు మన దామచర్ల సత్య గారు 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మండల పార్టీ కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు మనకు మళ్ళా ఈ పదవి కల్పించే వాళ్ళు మీ అందరికి నమస్కారాలు. వెనక కూర్చోనా లేదా కూర్చో అన్నా. ఉంచాను నిలబడు. ఏమా అన్నా ఇచ్చుడన్నా ఇచ్చాడు అందరు ఉండు ఇచ్చాడు అన్న అందరు ఇచ్చాడు. ఓకే అదానా ముందుకు రండి హిందూ మధు. సరే అన్న ఓకే అన్న ఓకే అన్న. జన సైనికులు ప్రజలు కుర్చీలు మడతపెడతారు. మొండి మనిషిని ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా అంత మొండి కూడా జగన్ చూడు చెప్తున్నా. మామూలు రాజకీయ మాట్లాడుతూ ఆయన చేసిన మంచి పనుల గురించి మాట్లాడారు. కానీ ఇలా పీకిటి గురించి మేము లేదు కనుక గంట సమావేశంలో 100 సార్లు అంటే ఇప్పుడు డౌట్ వచ్చింది. జగన్ గారు చూసుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. 2 పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ జగన్. ఈ కార్యక్రమానికి పిలవగానే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ఈ దేవస్థానం ఆవరణలో కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఉండే పూజారులు వచ్చి
ఇక్కడ లైట్లు లేవు, ఇక్కడ లైట్లు సరిగా లేవు, అందువల్ల కొన్ని గుళ్ళలో లైట్లు ఇబ్బంది అన్నారు. అది మన పెద్ద ఆయన సింగయ్య గారిని కానీ బ్రహ్మయ్య గారిని కానీ అడగాలనుకుంటున్నారు. ఒక మాట పూజారుల గారికి వాళ్ళు విషయం చెబుతారని కోరుకుంటున్నారు. మళ్ళీ పిలుద్దాం. సైనికుల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే మక్కిలి కొట్టి మరత మంచాల పట్ట మర్చిపో. ఓకే